కేటీఆర్వి తుపాకీ రామన్న ముచ్చట్లని 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తామంటే ఎవరైనా వద్దన్నారా అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో అమలు చేయలేని సంక్షేమ పథకాలను 20 నెలల్లో అమలు చేశామన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. ఎవరైనా ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు నాయకుడు ఎవరైతే ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన పనులు ఖచ్చితంగా చెప్పుకోవాలి. చెప్పుకోగా కూడా అతనడా నువ్వు పని చేయలేక చెప్పుకునే ముఖం లేదు నీకు. ఈరోజు ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట ఎన్నడన్నా ఈ విధంగా పేదవాళ్ళకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన వాడిని ముఖానికి ఒక రేషన్ కార్డు, ఒక ఇందిరమ్మ ఇల్లు, ఒక అదేవిధంగా సన్న బియ్యం, 200 యూనిట్ కరెంటు మాఫీ, ఉచిత బస్ ఫ్రీ, 59,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఎన్నడన్నా చేసినావా? చేయంగా అద్దన్నారు ఎవరన్నా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ, సంతోష్ రావు, ఆ రావు ఈ రావు అంత దొరలే కదా. మీరేగా రాజ్యం. మీ రాజ్యంలో కూడా మీరు పేదవాళ్ళకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమం అమలు చేయంగా ఎవరైనా అద్దన్నారా మిమ్మల్ని? ఈరోజు పేదవాళ్ళకి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ముఖాలకు సంతోషం చూడు. మా చెల్లెలు సంతోషంగా అన్న 10 సంవత్సరాలకి రేషన్ కార్డు దరఖాస్తు ఇస్తే అప్పుడున్న మంత్రిని అప్పుడున్న టీఆర్ఎస్కి ఇస్తే కాగితం తీసి గోర్ర పడేసింది అన్న. ఇవాళ రేషన్ కార్డు నేరుగా పిలిచి మాకు రేషన్ కార్డు ఇచ్చి దాని మీద సన్న బియ్యం ఇస్తున్నాం అన్న. మాకు అంతకంటే ఏం కావాలి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇంద్రమ రాజ్యాన్ని మేము మర్చిపోమని బతుకున్నంత వరకు అని చెప్పి అంటున్నాను.